ఇప్పుడు ఏం చేస్తున్నావు షా? ఎటు పోతున్నావు? బ్యాగ్ ఎందుకు చదువుతున్నావు? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేనేమన్నానే నీకు? నువ్వేమనట్లేదు, కానీ సమాజం అంతా నన్ను అంటుంది పిల్లల్ని కనట్లేదని. ఇప్పుడు మీ పుట్టింటికి పోతే ఆ కృషి మాకు ఇప్పుడు నువ్వు పుట్టింటికి పోతే ప్రాబ్లం సాల్వ్ అవుతారా? మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ నలుగురి మధ్యలో పడితే మన ఇజ్జతే కదా నేను పోయేది. ఏం మాట్లాడతారండి మీరు? ఏం మాట్లాడతారు? 3 ఏళ్ళుగా చెప్తున్నారు హాస్పిటల్కి వెళ్తున్నాను, మెడిసిన్ వాడుతున్నానని. ఏది అవ్వకుంటే నన్ను ఏం చేయమంటావే? నీకు తెలుసు కదా, నేను ప్రతి మెడిసిన్ నీకు చూపెట్టే తింటున్నా కదా. ఎన్ని దేవుళ్ళకు మొక్కలు, ఎక్కడెక్కడ తిరగాలి. ఎంతసేపు మీ బాధే చెప్తున్నారు, నా బాధ మీకు అర్థమవుతుందా? ఎక్కడ పోయినా పిల్లలు లేరు, పెళ్ళై 3 సంవత్సరాలు అయింది అంటున్నారు. మీకు తెలుసా, కనీసం నన్ను ఫంక్షన్స్లో కూడా పిలవట్లేదు. మన రాతనే అది, దేవుడు మనకి ఇవ్వకుంటే మనం ఏం చేస్తాం చెప్పు? ఇప్పుడు నువ్వు సరాసరి మీ పుట్టింటికి పోతే అందరి ముందు మన పరువే పోతారు కదనే. వీడు చేత కానివాడేమో, అందు గురించి పెళ్ళం పారిపోయి వచ్చిందని నన్ను కూడా అనుకుంటారే. మరి లోపం ఉంది మీలోనే కదండి. అవును, నేను బ్లేమ్ అవుతున్నా. నేను ఏదో ఒక రకంగా ఈ సంవత్సరం మంచిగా చూపించుకుంటాను. మాటినవే ప్లీజ్ ఉషా, నీకు దండం పెడతా, ఎటు వెళ్ళకు ప్లీజ్. 3 సంవత్సరాలకి ఇదే చెప్తున్నారండి, ఇంకెన్ని రోజులు భరించాలి? ఈ ఒక్కసారికి నేను మా పెద్దమ్మ వాళ్ళకి కూడా ఫోన్ చేసిన, అక్కడ ఏవో చెట్ల మందులు కూడా ఉంటాయంట, వీలైతే మా పెద్దమ్మనే తెచ్చిస్తా అని చెప్పిందే. అవి కూడా వాడదాం, అవి ఇద్దరు వాడాలంట. 41 రోజు దీన్ని పత్యం చేస్తే పిల్లలు అవుతారంట. నిన్న మాట అయిను ప్లీజ్, ఈ ఒక్కసారికి. సరే అండి, ఒక్కసారికి మీ మాట విని మా పుట్టింటికి వెళ్ళకుండా ఆగిపోతాను. థ్యాంక్సే నా మాట నమ్మి ఉన్నందుకు. అయినా విజయవాడలో డాక్టర్ ఉండంట, అతని దగ్గరికి వెళ్తే టెస్టులు అవన్నీ అయితే అంట, తెలుసారంట దేనికి అవ్వట్లేరు పిల్లలు. అక్కడికి వెళ్ళేసి వస్తాను నేను. అవునా? సరే, ఇదొక ప్రయత్నం చేయండి. 3 ఏళ్ళుగా చేస్తూనే ఉన్నారు. ఎన్ని డాక్టర్లను కలిశారు, ఎంత డబ్బులు పెట్టామండి, కానీ ఫలితం లేదు. సరే, చివరిసారిగా ప్రయత్నించండి. సరే అయితే నేను పొద్దున్నే పోతా, సరేనా? సరే, తీసే బ్యాగ్ తీసే. ఇవ్వండి, టీ తీసుకోండి. సరే, నేను టీ తాగి ఇప్పుడు వెళ్తాను. ఇవ్వండి, టిఫిన్ ఏమైనా చేయమంటారా? బయలుదేరండి. వద్దు, నేను బయట తింటా, అర్జెంటుగా స్టార్ట్ అయితే మళ్ళీ బస్సు దొరుకుతుంది తర్వాత. సరే అండి. హలో, చెప్పండి. ఉషా, మా పెద్దమ్మ వస్తుందని చెప్పిన చూడు. అవును. అయితే ఆమెకి హెల్త్ బాగాలేదంట, రావడానికి కుదరదంట. మా తమ్ముని పంపిస్తుందంట మందులు ఇచ్చి. ఆ మందు చూసి జాగ్రత్త పెట్టు. అది ఏదైనా డబ్బాలో వేసి పెట్టాలంట, గాలి తగిలితే దాని పవర్ పోతుందంట. ఏదైనా డబ్బాలో వేసి పెట్టాలంట, సరేనా? సరే అండి. నాకు ఇంకా 2 డేస్ అట్లా పడుతుంది. ఇంకా 2 డేసా? జస్ట్ నేను ఇప్పుడే వచ్చిన, అంటే మార్నింగ్ ఎక్కిన కదా, ఇప్పుడే దిగిన. సరేనా? వాడు వస్తాడు, చూసుకోవాలి జర. సరే అండి, మీరు జాగ్రత్త. సరే, నేను జాగ్రత్త, కానీ నువ్వు కూడా జాగ్రత్త ఉంటు, ఓకేనా? అలాగే. చెట్టు మనం తీసుకొచ్చారండి. సరే, లోపలికి రా చిన్న. ఎలా ఉన్నావు? బాగున్నావు కదా? కూర్చో.
అప్పుడెప్పుడు మా పెళ్ళప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడే చూడడం. అన్నయ్య ఎక్కడ? ఆయన ఏదో పని మీద బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు ఒక 2 డేస్లో. అవునా? అదే అమ్మ చెట్టు మంది అమ్మని పంపించింది. అవునా? అమ్మకి ఎలా ఉంది? హెల్త్ బాగాలేదంట కదా? అవును, కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంది, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అదే మీ అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు, చిన్న వస్తున్నాడు, అమ్మ రావట్లేదని. అవునవును. తీసుకుంటారా? 2 డేసా? 2 డేస్ ఏదో పని మీద వెళ్ళాడు, 2 డేస్ తర్వాత వస్తాడు. సరే వదినైతే వెళ్తాను. మీ అన్నయ్య 2 డేస్ వరకు రాడు. 2 డేస్ రాడా? అదే వదిన, నాకు కూడా ఒక 2 డేస్ ఇక్కడ వేరే వర్క్ ఉంది. అదే అన్నయ్యతో చెప్దాం అనుకున్నాను, అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇక్కడ నాకు తెలిసి ఎవరో లేరు, ఇక్కడే ఉండిపోదామని అనుకుంటున్నాను. అవునా? సరే, ఆయన ఏదో బిజీగా ఉండి ఫోన్ తీయకుండొచ్చు. పర్వాలేదు, ఉండనా? సరే వదిన. సరే, ఫ్రెష్ అప్ అవ్వు. సరే వదిన. నేనేమైనా తీసుకొస్తాను తినడానికి. సరే వదిన. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా, ఒక్కరోజైనా ఛాన్స్ దొరకదా అని. కరెక్ట్గా దొరికింది. అన్నయ్య 2 డేస్ వరకు రాడు, ఈలోపు ఎలాగైనా వదిన పటాయించేయాలి. జ్యూస్ తీసుకో. థ్యాంక్స్ వదిన. చేయాలి. మంచి ఛాన్స్ని ఎలా వాడుకోవాలి? ఏం చేస్తుంది? ఏంటి చిన్న, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు వదిన, నీళ్ళు కావాలి, అందుకే వచ్చా.
ఎక్కడికి ఉంటాయి? వంటగదిలో ఉంటాయి. నాకు తెలియదు, అందుకే నేను అడుగుదామని వచ్చాను. సరే ఇస్తా పదా. హలో, ఏమండి? అది ఏం లేదండి, నార్మల్గానే ఫోన్ చేశాను. మీరు ఇంకెప్పుడు వస్తారు? ఏం లేదు, ఒక్కదాన్ని ఉన్నాను కదా, ఏదో తెలియని భయం. కొంచెం తొందరగా వచ్చేయండి. సరే. ఏం చేస్తున్నావు? వదులు. నీ కోరిక తీరుస్తా. నా కోరిక తీర్చడం ఏం మాట్లాడుతున్నావు? వదులు. పిల్లలు లేరని అనుకుంటున్నాను కదా, నా ద్వారా నీకు పిల్లలు అవుతారు. వద్దులు అని చెప్పిన ముందు. పిచ్చా నీకు? ఏమైంది ఇట్లా చేస్తున్నావు? అదే మీరు పిల్లలు లేరని బాధపడుతున్నారు కదా, నేను మీకు సాయం చేస్తే మీ పిల్లలు పడతారు కదా. ఆపు. మాకు పిల్లలు లేకపోతే మేమేమన్నా చేసుకుంటాం, నీకెందుకు మధ్యలో? అయినా వదిలితో. చిచి, ఏం మాట్లాడుతున్నావురా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే మీ అన్నకి ఫోన్ చేసి చెప్తాను. వద్దు వదిన, ఏదో తెలియక చేసేసాను. తెలియక చేసావా? చీ, నీ మొహం చూపించక ఇక్కడి నుంచి పో. వెళ్ళు. వీడేదో మరిది అని నమ్మి ఇక్కడ ఉండమంటే ఎంత చండాలంగా ప్రవర్తించాడు. ఇది నా ఫ్యామిలీకి కూడా చెప్పుకోలేను, అసలు నా భర్తకు కూడా చెప్పుకోలేను. నాకు పిల్లలు లేరు నిజమే, పిల్లల కోసం బాధపడుతున్నా నిజమే, కానీ నేను ఇలా దిగజారిపోయే మనిషిని మాత్రం కాదు. నేను ఇంత చీప్ క్యారెక్టర్ అనుకున్నాడు వీడు. ఇంకా మాకు పిల్లలున్నా లేకపోయినా నాకేం అవసరం లేదు, అంత మంచి భర్త ఉన్నాడు చాలు నాకు. ఆయన చూడాలనిపిస్తుంది, ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో. ఏంటి వచ్చేసారా? ఇలానే అక్కడ కూడా టెస్టులు అవి బాగా చేసి చాలా బ్లడ్ తీశారు వాళ్ళు. టెస్టులు అవి ల్యాబ్కి పంపించారంట. వస్తే చూడు చేయలేదు అయిపోయారు. పిల్లల కోసమే కదని, నీ కోసం పిల్లల కోసం ఎంత తిప్పలు పడుతుంది. నువ్వేం టెన్షన్ తీసుకోగలేదు, నాకు తెలిసి ఎట్లాగో అవుతారు వచ్చి. ఏమండి, నేను ఒక విషయం చెప్తాను, వింటారా? చెప్పు. పిల్లల కోసం నేను బాధపడి, ఈ సమాజానికి బాధపడి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఇప్పటికీ. సరే, మనకు పిల్లలొద్దు ఏమొద్దు, మీరు ఇలా ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. మనం ఎవరిని పెంచుకుందామండి, దత్తత తీసుకుందాం. నువ్వేనా అదేలా మాట్లాడుతుంది? నిజమండి. నేను ఎప్పుడో నీకు చెప్పాలనుకున్నా కానీ మళ్ళీ నువ్వేమంటావు అని నేను ఆగిపోయాను. నా ఫ్రెండ్ ఒకటి ఇవ్వడానికి తయారుగా ఉంది, కానీ మళ్ళీ పిల్లల్ని తెచ్చి పెంచుకుంటే నువ్వు అంత ప్రేమ చూపు. అయ్యో, అలా ఎలా అనుకున్నారండి? ఒక్క మాట నాకు చెప్పాల్సింది కదా. సరే, రేపే అక్కడికి వెళ్దామండి. రేపా? ప్లీజ్. నిజంగానా? నిజంగా అండి, నా సొంత పిల్లల్లో పెంచుకుంటాను. నువ్వు అలా మాట ఇస్తే చాలు. నేను ఏమైనా చేయొచ్చు.
సరే ఏం టెన్షన్ తీసుకోకు, రేపు వెళ్దాం మార్నింగ్. నేను అంత ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. తొందరగా చేయండి.